బంగారు పర్వతం దొరికిందన్నారు. ఏ కాదు కొండ అన్నారు. అంత లేదు, దొరికింది కొండ కాదు బండ అన్నారు. బండ కాదు అది చిట్టెలకాయగో చూడరి పట్టుకుందాం అన్నారు. అంటే కొండను దొవ్వి ఎల్కన్ పట్టినరు అనమాట. అనంత పద్మనాభ స్వామి నిధి అడ్డంగా దొరికిందని చెప్పి ఆఖరికి అడుక్కునే బొచ్చ చూపెట్టిండ్రు. 2 రోజులల్లా 2500 కోట్లు 11 కోట్లు అయినాయి. వానాకాలం కదా ఆవిరైపోయి ఉంటాయి. ఊళ్ళోకి ఎలక జొర్రిందని ఎవడో చెప్తే వాడు పోయి ఊరంతా ఏనుగు జొర్రిందని చెప్పినట్టుంది. బొంబాయిలో 4 లారీలల్లా నోట్ల కట్టలు దొరికినాయి. అవి లెక్కబెట్టుడు ఇప్పటంతలో అయ్యేటట్టు లేదు, 1000 కోట్లు ఉన్నాయని ఓ చెవులకేం రక్తాలు గారేతాడు చెప్పిండ్రు. గిన్ని పైసలు ఎవరింటికి తీసుకోపోతుండ్రని నిద్ర పట్టకుండా బ్రేకింగ్లు పెట్టిండ్రు. మేమే ముందుగాల చెప్పినాం, నోట్ల కట్టల మీద ఉన్న గోనె సంచిని ముందుగాల మేమే తీసి పక్కకేసినాం. మా టీవీ ఛానల్ కుక్కనే ఆ నోట్ల కట్టల వాసన ముందుగాల పసిగట్టిందని ఆగమాగం చేసిండ్రు. 2500 కోట్లు, 4 లారీలు, వజ్రాలు, బంగారం అని లెక్కలు వాళ్ళు కట్టుకున్నారు. జనాల మీదకి వదిలిండ్రు. ఇక టీవీ ఛానళ్ళ లెక్కలు చూసి జనం అంతా అమ్మో అబ్బో అని కప్పు అంతా నోరు తెరిచి చూసిండ్రు. ఆఖరికి ఏమైంది? 2500 కోట్లు 2000 కోట్లకు వచ్చినాయి, 2000 కోట్లు పోయి 200 కోట్లకు వచ్చినాయి. తీయంగా దొరికింది పెంటనే అన్నట్టు ఆఖరికి 11 కోట్లు ఉన్నాయని లెక్క తేలింది. ఈ 4 లారీల నిండా సంచులాలు ఉన్న పైసలు ఏమైనాయి, వజ్రాలు ఏమైనాయి, బంగారం ఎటు పోయింది? ముందుగాల 2500 కోట్లని బ్రేకింగ్ న్యూస్ లేచిన వాళ్ళంతా మేము తప్పు చేసినాం, నోటుకొచ్చింది రాసి మీ మీదకి వదిలినామని ఎవరైనా చెప్తారా? ఇప్పుడు చెప్పరు. ఎందుకంటే తప్పు చేసినామని బయటపడుతుంది కాబట్టి. పైసలు తరలించకపోయటం తలకాయ ఖరాబు చేసిండ్రు ఈ మీడియా ఛానల్ వాళ్ళు, పత్రికల వాళ్ళు కలిసి. 11 కోట్లు ఎక్కడా, 2500 కోట్లు ఎక్కడా? బోడగొండుకు మోకాలకు ముడిపెట్టి గంటలు బ్రేకింగులు నడిపి అస్సలు ముచ్చట తెలిసినాక నాలుకే కరుచుకునే టీవీ వాళ్ళు మన దేశంలోనే ఎక్కువ ఉండొచ్చు.